ఇదే రోజు జూలై 3వ తారీఖు క్రీస్తు శకం 72వ సంవత్సరంలో అపోస్తులుడైన తోమా గారిని ఈరోజు చంపేసిన రోజు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు, ఆయన పేరు తోమా గారు. తమిళనాడు రాష్ట్రంలో ఆయన ప్రాణ భయం చేత ఒక గుహలో దాక్కొని ఉంటే ఆయనను వెతికి గుహలో ప్రార్థించుకుంటున్న తోమా గారిని ఈటతో, పెద్ద పొడుగ్గా ఉంటది కదా ఈటతో పొడిచి చంపేసిన రోజు. ఆయన క్రైస్తవ హతసాక్షి అయిపోయారు. సో భారతదేశానికి సువార్తను అందించిన తోమా గారు హతసాక్షులుగా అయిపోయిన రోజు ఆయనను జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే పరిశుద్ధులు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన వారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారి సువార్త ఇక్కడికి రాకపోతే మనందరికి సువార్త వచ్చినా ఏమో రాబోయే రోజులు ఇంకెవరి ద్వారా రావచ్చు, కానీ ఆయన ద్వారా సువార్త వచ్చింది. ఆయన ప్రాణం త్యాగం చేశారు గనక భారతదేశానికి ఈ యొక్క క్రైస్తవ దినోత్సవంగా, అంటే యేసు భక్తి దివాస్గా మరి మనము ఆచరిస్తున్నాం. అయితే జాగ్రత్తగా గమనించండి, అలాంటి త్యాగదనులు, సువార్థికుల త్యాగం వలన ఈరోజు భారతదేశానికి సువార్త వచ్చింది. ఆయన తర్వాత చాలా మంది మిషనరీస్ ప్రాణత్యాగాలు చేశారు. వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. భారతదేశానికి సువార్త తీసుకొచ్చిన అనేక మందిని ఇంకా చెప్పలేము పేర్లు, మరి లిస్ట్ అయితే కొన్ని వందల వేల మంది ఉన్నారు ప్రాణత్యాగాలు చేసి. ఈ రోజు దాకా సువార్థికులేమి, సేవకులేమి మరణిస్తున్నారు, త్యాగం అవుతున్నారు. అయితే ఈ మరణించే వారి కోసం, ఈ సువార్త పక్షాన త్యాగం అయిపోయే వారి కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. యేసు ప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త 5:11, నా నిమిత్తము మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలన్నీ పలుకుతారు. చెడు మాటలన్నీ పలుకునప్పుడు మీరు ధన్యులు. తర్వాత సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా ఏం చేస్తారు తెలుసా? అదే మత్తయి సువార్త 24:9 శ్రమల పాలు చేయడమే కాదు, ఒకవేళ అవసరమైతే నువ్వు అడ్డొస్తే నిన్ను చంపడానికి కూడా తెగిస్తారు. ఇది సకల ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తారు గనక మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా గమనించండి. ఓర్పు కలిగి ఉండండి, ఓర్చుకోండి, సమాధానంతో కలిగి ఉండండి, అంతం వరకు సహించండి. నిందలు భరించినా మీరు సంతోషంగా ఉండండి, ఎగురు గంతులు వేయండి, ఎందుకంటే మీ ఫలము పరలోకమందు అధికమాయను. నిజమే తండ్రి, మిమ్మల్ని చూచిన వ్యక్తి, మీ యొక్క స్వరాన్ని విన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి సువార్త చెప్పారు. ఇదిగో మా భారతదేశాన్ని కూడా రక్షించండి నాయన, మీ ప్రణాళికలో ఈ దేశము ఉందని నమ్ముచున్నాను. వస్తున్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ ఎవరైతే నాయన మత ఛాందస్వాదులు వ్యతిరేకిస్తున్నారో, సువార్తను అడ్డగిస్తున్నారో, వారిని అందరినీ క్షమించి ఆదరించి మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.